నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. ఓకేనా? కడప ఎస్పీ గారి ఆదేశాల మేరకు విజిబుల్ పోలీస్ చేస్తూ ఉంటే కడప సిఐ ఆధ్వర్యంలో అదేవిధంగా వారి ఎస్ఐలతో పాటు విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా అయేషా నగర్ నందు వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే అక్కడ ఈ నలుగురు ముద్దాయిల్ని అరెస్ట్ చేశారు. వారి పేర్లు షాకీర్ అలీ, సుబాన్ అలీ, యూసుఫ్ అలీ, అదేవిధంగా సులేమాన్ అనే నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4 కత్తులు, అదేవిధంగా కారం పొడి ప్యాకెట్, అదేవిధంగా ఆడవారు ధరించే బుర్కాలు, తర్వాత ఆడవారు వేసుకునే చెప్పులు, వీటన్నిటినీ కూడా సీజ్ చేశారు. తర్వాత వీళ్ళని విచారిస్తే గిన చాలా అస్టానిషింగ్ విషయాలు బయటపడినాయి. అంటే సన్నద్ధమైనారు ఒక రాబరీ చేయడానికి. ఆ రాబరీ చేయడంలో ఒకవేళ అవసరమైతే షకీర్ అలీ, సుబాన్ అలీ అనే వాళ్ళు ఇక్కడ ఈ జమీల్ అనే అతన్ని సెలవులో వీళ్ళు పని చేస్తూ ఉంటారు. అక్కడ ఆ జమీల్ అనే అతను కొంచెం రిచ్ పర్సన్. ఆ జమీల్ ఈ మధ్యనే కువైట్కు వెళ్ళాడు. ఇంట్లో వారి ఆడవాళ్ళు వాళ్ళు ఉంటారు, అదేవిధంగా మేనల్లుడు ఉంటాడు. ఇంకొకటి ఏమనంటే దీని బ్యాక్గ్రౌండ్ వీళ్ళకి రెగ్యులర్ గా శాలరీస్ పేమెంట్ చేయడం లేదు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఇంట్లో కొంచెం లావిష్నెస్ రిచ్నెస్ చూసి వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. ఎట్లా తిరిగి ఈ ఇంటిని దోచుకోవాలా, ఈ ఇంట్లో ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ ఎత్తుకొని పోవాలా, దీనికి ఏం చేయాలని చెప్పి ఈ యొక్క కత్తులు కానీ ఈ బుర్కాలు కానీ ఇవన్నీ వేసుకుంటాడు. దీంట్లో ఇంకొకతను యూసుఫ్ అలీని జావేద్ అని ఒకతను ఉన్నాడు, A3. ఇతను ఆల్రెడీ ఇతని మీద ఉత్తరప్రదేశ్ లో 2 మర్డర్ కేసులు ఉన్నాయి. ఒక అటెంప్ట్ మర్డర్ కేసు కూడా ఒకటి ఈయన పేరు మీద రిజిస్టర్ అయ్యింది. ఇతను స్కెచ్ గీస్తాడు, ఈ విధంగా చేస్తే అఫెన్స్ చేస్తే కింద మనము ఈజీగా డబ్బు దోచుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అని భావించేసి అవసరమైతే వాళ్ళు ఏమన్నా ఆ నగలు ఇవ్వడంలో ఎదురు తిరిగితే వాళ్ళని చంపి ఆ నగలను తీసుకుపోవాలని చెప్పి కూడా ప్లాన్ వేసుకుంటారు. కాబట్టి ఈ కత్తులు కూడా నలుగురు రెడీగా పెట్టుకుంటారు. ఈ బుర్కాలు వేసుకొని ఒకడు ముందు వెళ్ళిపోతాడు, వెనకాల నుంచి వీళ్ళు కారం పొడి అవి తీసుకొని వాళ్ళ లేడీస్ మీద చల్లేసి ఆ ఇంట్లో నగలు గోల్డ్ ఆర్నమెంట్స్ అయితే ఏమి, అదేవిధంగా సిల్వర్ ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ దొంగతనం చేసి అక్కడ నుంచి ఉడాయించాలని ఇది ప్లాన్ చేస్తున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో వీళ్ళని అయాషా నగర్ లో నిన్న ఈ సాయంకాలం 2 టౌన్ సిఐ ప్రసాదరావు గారు అదేవిధంగా వారి సిబ్బందితో పాటు వారిని చాకచక్యంగా అదుపులోకి తీసుకొని వారి నుంచి ఈ వివరాలన్నీ రాబట్టి ఒక పెద్ద హత్యాయత్నం నేరాన్ని నివారించడంలో ప్రధాన భూమిక నిర్వహించినారు. రెడీగా పెట్టుకున్నారు.
వచ్చిన సమాచారం నిన్న వెహికల్ మాకు డైలీ విజిబుల్ పోలీసింగ్ చేస్తాం కదా, చేసే టైంలో ఆయేషా నగర్లో వీళ్ళ 2 టౌన్ లిమిట్స్లోనే అక్కడనే ఉంటారు వీళ్ళు. వీళ్ళ రూమ్ కూడా అక్కడనే. ఏది 4 years నుంచి 4 years నుంచి ఉన్నారు. ఏ3 వాడు ఏం పేరు యూసఫ్ అలీ అనే వాడి మీద 3 కేసులు ఉన్నాయి. మర్డర్ కేసులు అన్నీ. వాడిని అక్కడ నుంచి పిలిపించుకున్నారు. ఓనర్ ఈయనక ఇంకొకటి ఏమంటే ఇంకా దురాలోచన వచ్చేసింది వాళ్ళకి. ఏమి ఒకేసారి లాట్లో వేసుకొని పోతే సరిపోతుందని. ఇతర రాష్ట్రాల నుంచే వచ్చినారు వీళ్ళు. అట్లా ప్రమాదం ఏం లేదు, ప్లాన్ అంతే. ప్లాన్ కొట్టేసుకొని వెళ్ళిపోవాలా. అవసరమైతే కళ్ళల్లో ఇది కొట్టారు, లేదు అవసరమైతే అయితే లో భాగంగా వాహన తనిఖీ చేస్తా ఉన్నారు. ఎవరు సిఐ, అదేవిధంగా వాళ్ళ ఎస్ఐ చేస్తూ ఉంటే అక్కడ వీళ్ళ పోలీస్ ప్రెజెన్స్ చూసి వీళ్ళ వెహికల్ సైరన్ ని దే వాంట్ టు అవాయిడ్. అక్కడ వీళ్ళు అనుమానం వచ్చి వాళ్ళని క్యాచ్ చేసి పట్టుకున్నారు. వాళ్ళ యాంటీసిడెంట్స్ వెరిఫై చేసుకోవాలి. వాడు ఏమి, వాని కథ ఏమి, వాని వెనక ముందు పూర్వాపరాలు మనం విచారించుకోవాలా మన దగ్గర పెట్టుకుంటున్నప్పుడు. ఎందుకంటే ఏదైనా జరిగిందంటే దానికి మళ్ళీ తర్వాత మనము బాధపడాల్సి వస్తుంది. దానికోసం ముందే ప్రివెన్షన్ చేయడానికి వాళ్ళ యొక్క యాంటీసిడెంట్స్ పూర్వాపరాలు మనం విచారించుకోవాలా. విచారించుకొని వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకుంటే కింద ఇటువంటి సంఘటనలు పునరావృతం కావు. కరెక్ట్. అవును అవును ఉన్నారు. దానికి ప్లాన్ చేసుకున్నా ఏదో కార్టూన్ ఖర్చులు ఇవి చేయాలని చేస్తాను కొంచెం.